గురుగారు నమస్కారం అండి. గురుగారు బొట్టు ప్రాధాన్యత ఏమిటి గురుగారు? అంటే పూర్వ రోజుల్లో అయితే చూస్తే అందరూ కూడా అప్పట్లోని కుంకుమ ధరించేవారు. లేదంటే తిలకం ధరించేవారు. కానీ ఇప్పుడు రోజులకొస్తే అందరూ స్టిక్కర్ కూడా చాలా చిన్నది కనిపించి కనిపించలేనిది పెడుతున్నారు. అసలు స్టిక్కర్ పెట్టుకోవచ్చా? స్టిక్కర్ పెట్టుకుంటే కుంకుమ కంపల్సరీ ధరించాలా? వాటిలికి రెండిట్లికి తేడా ఏమిటి చెప్పండి మా ప్రేక్షకులకి. వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ పార్వతీ పరమేశ్వరులు సృష్టి అందరికి కూడా తల్లిదండ్రులు. వాళ్ళు మనకి చాలా ఆదర్శ దంపతులు కూడా. మన శరీరంలో ప్రతి అవయవంలో కూడా ఒక్కొక్క దేవుడు కొలువై ఉంటాడు. కంటే వసవస్తిష్టతు వక్త్రే సరస్వతీ తిష్టతు నయనయోర్ చంద్రాదిత్యో తిష్టేతాం కర్ణయౌ అశ్విని దేవతా తిష్టేతాం నాసికాయోర్ వాయుస్తిష్టతు శిరసి మహాదేవస్తిష్టతు శిఖాయాం వామదేవస్తిష్టతు. ఇలాగా శరీరంలో ఉండే ఒక్కొక్క అవయవాలు ఒక్కొక్క దేవతానుగ్రహంతో పనిచేస్తాయి. భుజాలు ఈ వరుణదేవుడి తాలూకు అనుగ్రహంతో పనిచేస్తూ ఉంటాయి. ఇలాగా మన కళ్ళు సూర్యుడి తాలూకు అగ్ని లోపల చూపు అనే ఒక అగ్ని ఉంటుంది. కళ్ళు ఉన్న వాళ్ళకి కూడా కళ్ళు కనిపించాలంటే లోపల అగ్ని ఉండాలి. దాన్నే ఈశ్వరాగ్ని, శివాగ్ని, మన లోపల ఉండే చిదాగ్ని అంటారు. అది కనిపించాలి. అలాగా ఈ శిఖా మధ్యస్థానంలో శిఖా మధ్యలో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. ఈ శిరస్సు అది ఈ భ్రూ మధ్య స్థానంలో పార్వతీ పరమేశ్వరులు ఉంటారు. ఆ పార్వతీ పరమేశ్వరులే ఇక్కడ ఉండి ఈ లోపల ఉండేటువంటి జరిగే ప్రతి క్రియని కూడా జరిపేలాగా చేస్తారు. అంటే బొట్టికి అంత ప్రాధాన్యత ఉంది, ఈ స్థానానికి అంత ప్రాధాన్యత ఉంది. ఈ భ్రూ మధ్య స్థానానికి ఉన్న ప్రాధాన్యతకి మనం ఇచ్చే గౌరవం బొట్టు. అక్కడ ఈ విషయం తెలిసిన వాళ్ళందరూ బొట్టు పెట్టుకుంటారు కదా, అది చెప్పాల్సిన బాధ్యత మనది. భ్రూమధ్య స్థానం పార్వతీ పరమేశ్వర స్థానం. సహస్రారూఢ చక్రం ఉంటుంది ఇక్కడ. ఈ ఈ మధ్య స్థానంలో ఉండేటువంటి శక్తి వల్లే బ్రెయిన్ పనిచేస్తుంది. శరీరంలో ప్రతి నాడీ పనిచేస్తుంది. ప్రతి ఒక్కరి దృష్టి మనిషిని చూడగానే ఇక్కడే పడుతుంది. అక్కడే పడుతుంది. మనమే అలా కొంతసేపు వేలు పెట్టి చూసుకుంటే తలనొప్పి వచ్చేస్తుంది. అంటే ఆ స్థానానికి అంత శక్తి ఉంటుంది. శక్తిని లోపలికి ఇముడ్చుకునే శక్తి ఉంటుంది. కాబట్టి ప్రతి మంది చూపు కూడా మనకి ఇక్కడ పడుతుంది. కాబట్టి ఇక్కడ పార్వతీ పరమేశ్వర స్థానం ఉంటుంది. కాబట్టి ఆ స్థానాన్ని గౌరవ సూచకంగా మనం అక్కడ బొట్టు పెట్టుకోవాలి. ఇక బొట్టు తిలకం పెట్టుకోవాలా, కుంకుమ పెట్టుకోవాలా, స్టిక్కర్ పెట్టుకోవాలా, గంధం పెట్టుకోవాలా, శ్రీగంధం పెట్టుకోవాలా, కస్తూరి పెట్టుకోవాలా, లేకపోతే ఇంకా ఎన్ని పెట్టుకోవాలా, విభూతి పెట్టుకోవాలా, బోల్డ్ ఏవైనా పెట్టుకోండి. పెట్టుకోవడం మాత్రం మానేకండి. ఏదైనా పెట్టుకోండి, పెట్టుకోవడం మాత్రం మానేయకండి. ప్రతి దానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. శుభం. ముఖ్య గమనిక, ఇప్పుడు మనము ఎన్నో ధర్మ సందేహాలు గురువు గారి ద్వారా వింటున్నామండి. మీకేమైనా ధర్మ సందేహాలు ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. గురువు గారు తప్పకుండా వాటికి సమాధానాలు ఇస్తారు.